హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహవాణి. నేను మీ పావని. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి రిపబ్లిక్ డే స్పెషల్ అండి, ట్రైకలర్ దోశ. గృహవాణి ఫ్యామిలీ వ్యూవర్స్కి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను ట్రైకలర్ అంటే 3 కలర్స్ దోశ ఎలా చేయాలో చూపించబోతున్నాను. 2 వెరైటీస్ చూపిస్తాను. అంటే ఆరెంజ్, వైట్, గ్రీన్ ఉంటుంది. చూద్దామా ఇప్పుడు ట్రైకలర్ దోశకి ఏమేం కావాలో. నార్మల్ రైస్ 3 కప్స్, గుండు మినప్పప్పు 1 కప్, మెంతులు 1/2 టీ స్పూన్. చూడండి, నార్మల్ రైస్ అండి. వీటిని ప్లెయిన్ వాటర్ వచ్చే వరకు వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని 5 to 6 అవర్స్ నానబెట్టాలండి. చూడండి, 5 to 6 అవర్స్ తర్వాత నానిందండి పప్పు. ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. మిక్సీలో కొంచెం కొంచెం తీసుకొని వేసుకోవాలండి. మనకు వాటర్ ఎంత కావాలో అంతే తీసుకుంటూ చేసుకోవాలి. ఒక టిప్ అండి, మనం ఎప్పుడైనా మిక్సీ వేసేటప్పుడు కూల్ వాటర్ వేస్తే దోశ బ్యాటర్ అనేది వేడవ్వదండి, మిక్సీ కూడా ఆగిపోదు. పిండిని మెత్తగా రుబ్బుకోవాలండి. కొంచెం థిక్గా ఉండాలి పిండి అనేది, లూజ్ చేసుకోకూడదు. దీనికి ఒక రీజన్ ఉందండి, నేను తర్వాత చెప్తాను. మనం ఎప్పుడైనా పిండిని ఒక పెద్ద బౌల్లో పోసుకోవాలండి ఫర్మెంటేషన్కి పెట్టేటప్పుడు. ఎందుకంటే హాఫ్ వేస్తే అది మళ్ళీ ఫుల్ అయిపోతుంది. ఫర్మెంటేషన్ అనేది వాతావరణాన్ని బట్టి ఉంటుందండి. వేడిగా ఉంటే తొందరగా అయిపోతుంది, చల్లగా ఉంటే కొంచెం లేట్ అవుతుంది. చూడండి, ఫర్మెంటేషన్ చక్కగా అయింది, నిండా పొంగి ఉందండి. ఇక్కడ ట్రైకలర్ దోశకి క్యారెట్, పాలకూర తీసుకున్నానండి. క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ క్యారెట్ పేస్ట్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను పాలకూరని తీసుకున్నానండి. పాలకూరకు బదులుగా కొత్తిమీర, పుదీనా కలిపి కూడా తీసుకోవచ్చండి. ఏదైనా గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. నాకు ఇంట్లో పాలకూర ఉందండి. నాకు పాలకూరని సన్నగా కట్ చేసి 2 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవాలండి. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు 3 కలర్స్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు క్యారెట్ని, పాలకూర పేస్ట్ని మిక్స్ చేసుకోవడానికి కొంచెం దోసపిండిని వేసుకోవాలండి బౌల్స్లలో. దోసపిండి ఎందుకు థిక్గా ఉండాలో నేను తర్వాత చెప్తాను అన్నాను కదండి. ఈ పేస్ట్లో మనం క్యారెట్ పేస్ట్ కొంచెం వాటర్ కలుపుతాం కదండి, అప్పుడు లూజ్ అయిపోతుందండి. మరీ ఎక్కువ దోసపిండి లూజ్గా ఉండకూడదండి. ఈ విధంగా ఒక బౌల్లో క్యారెట్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి, మనకు క్యారెట్ ఆరెంజ్ కలర్ వచ్చే వరకు. అదేవిధంగా వేరే ఒక బౌల్లో పిండిలో కూడా పాలకూర పేస్ట్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మనకు కలర్ కరెక్ట్గా వచ్చే వరకు వేసుకొని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే వైట్ పిండి కదండి. మనకు ట్రై కలర్లోకి ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ రెడీ అయిందండి. చూడండి, దోశ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. అదేవిధంగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్, క్యారెట్ పేస్ట్ రెడీ అయిపోయిందండి 3 కలర్స్కి. థిక్గా ఉంటే కొంచెం వాటర్ కలుపుకుంటున్నానండి. ఇప్పుడు మనం దోశ ప్యాన్ పెట్టుకొని బాగా వేడెక్కనివ్వాలి. ఫస్ట్ వేడెక్కాక వైట్ కలర్ వేస్తున్నానండి. నేను 2 వేస్లో దోశ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఫస్ట్ వైట్ కలర్ దోశ వేసాను. కొంచెం వేడెక్కాక ఆయిల్ వేసేసి తీసేయాలండి. ఎక్కువసేపు ఉంచితే కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు అదేవిధంగా ఆరెంజ్ కలర్ దోశ వేస్తున్నాను, సేమ్ అదే ప్యాటర్న్లో. ఫస్ట్ నేను మీకు ప్లెయిన్ దోసాస్ చూపిస్తాను, తర్వాత కలర్లో ఒకే దోశ చూపిస్తాను. పిల్లలకు ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు గ్రీన్ కలర్, సేమ్ ప్రాసెస్ అండి. కంప్లీట్ గ్రీన్ కలర్ వేస్తున్నాను. ఇప్పుడు మన జెండా కలర్లో ఆరెంజ్ కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్ దోశ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూపిస్తానండి. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం వైట్ కలర్ వేస్తున్నాను. దాని తర్వాత గ్రీన్ కలర్ అండి. మెల్లిగా స్పూన్తో కొంచెం స్ప్రెడ్ చేసేయాలండి. కొంచెం ఓవర్లాప్ అయినా పర్లేదండి. ఆయిల్ వేసేసి కొంచెం వేడెక్కిన తర్వాత తీసేసుకోవాలి. చూడండి, ట్రై కలర్లో ఒకే దోశ రెడీ అయిపోయిందండి. చూడండి, ట్రై కలర్లో దోశ చాలా బాగుందండి. చూడ్డానికి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. పిల్లలేంటి, మనం కూడా ఇష్టంగా తింటామండి. ఈ విధంగా
ఆరెంజ్ కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్ కలిపి దోసలో వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల దోస ఏం సెపరేట్ అవ్వదండి. ఓవర్‌లాప్ అయినంత మాత్రాన సెపరేట్ ఏం అవ్వదండి. మనము దోస పిండిలోనే కదండీ క్యారెట్, పాలకూర మిక్స్ చేసుకున్నాము. అందుకని కాదండి, సెపరేట్ అవ్వదు. సో ఫ్రెండ్స్, ట్రైకలర్ దోసని సింపుల్ వేలో ట్రై చేయండి. చూసారా, ట్రైకలర్ దోస పర్ఫెక్ట్‌గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈసారి ట్రై చేయండి. మీరు కూడా చాలా బాగుందంటారు. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఆల్ చేయండి. నేను పెట్టే నెక్స్ట్ అప్డేట్స్ వస్తాయి. మీకు నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. చూసారా, ఇదే విధంగా ట్రైకలర్ దోసని వేసుకోవాలి. చూసారు కదా, నేను ఇలాగా ఫ్లాగ్ లాగా వేసుకున్నాను. అలానే ఇండివిజువల్‌గా కూడా ట్రైకలర్ దోస వేసుకున్నాను. ఈ విధంగా ట్రైకలర్ దోసతో ఇండిపెండెన్స్ డేని మరియు రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇది ఎంతో హెల్తీ, ప్రోటీన్ కల దోస. మన జెండాలో ఆరెంజ్ కలర్ స్వచ్ఛతకు, ఆధ్యాత్మికతకు, త్యాగానికి గుర్తయితే వైట్ కలర్ శాంతికి, సత్యానికి గుర్తు. అలానే గ్రీన్ కలర్ సాఫల్యతకు, సాహస సాముద్రికి గుర్తు. అందరికీ జై హింద్.